ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళికి నివాళులర్పించారు. విశాఖ నగరం పాండురంగాపురంలోని చంద్రమౌళి నివాసంలో ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డీసీఎం పవన్ కళ్యాణ్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, విశాఖ ఎంపీ భరత్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. రోజులు అవుతాయి, కానీ పోయిన నష్టం, పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా, అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళినంత కాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగదు. స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తున్నది వాళ్ళు చెప్పారని, లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు, బాధితుల కుటుంబాలు. సో ఇవన్నీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట చెప్తాను, ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా. కానీ చాలా 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 బాధ అనిపించింది ఇది. ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకని ఇంక కూర్చోబెట్టి వెరీ టార్గెటెడ్ హిందూస్ వేర్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. చాలా ఐ థింక్ సమ్వేర్ ఇట్ హ్యాస్ టు వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు దిస్ ఇన్ ద మోస్ట్ కన్స్ట్రక్టివ్ వే. అలాగే పాకిస్తాన్ పైన ఈ 5 అంశాల మీద తీసుకున్న చర్యలు ఖచ్చితంగా చాలా అవసరం ఇలాంటి సమయంలో. ఎందుకంటే చాలామంది సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటారు. బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి, లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళాలు లేకుండా మీ నేబర్స్కి కూడా నమ్మకంతో మీరు వదిలేసేయండి ఫస్ట్ మీ ఇళ్ళని. ఇలా ప్రతిపాదన చేసేవాళ్ళు. ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి, ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి. అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం, సూడో సెక్యులరిజం ముసుగులు ఇలాంటి పిచ్చి వాదనలు చేయకండి దయచేసి. పేలవమైన ఆర్గ్యుమెంట్. అలా అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అనేది అసలు పార్టీని తీసేయాలని అడగాలి అలాంటివి. అందుకని అది ఒక ఇర్రెలవెంట్ ఆర్గ్యుమెంట్. ఐ థింక్ వీ షుడ్ నాట్ గివ్ ఎనీ. మీరు ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి. ఒక వర్గం అంటే ఎవరు? మీరు అదే మాట్లాడండి. ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. వెన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌడ్. లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా? మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్, మీరు ఒక ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ అందరికి స్పష్టత తెచ్చుకుందాం. హిందూస్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. లెట్ us స్పీక్ అబౌట్ ఇట్. అంతే. ఇది కాదు అని చెప్పేసి కొంతమంది వాదన అయితే బయట వినిపిస్తున్నటువంటి పరిస్థితి సార్. అది మీరు క్లారిటీగా ముగ్గురు కుటుంబాలు కలుపుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అంటే ఏంటి అలా కాదన్నా? అది కాదు అనేది వాళ్ళు ఏం చెప్పారనేది మీకు ఒక టార్గెట్ ఉంది కదా సార్. ఉన్నటువంటి మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వెరీ క్లియర్. వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారంట. లేదండి, ఉదాహరణకి పొద్దున్న నేను మసూదన్ గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు, ఆవిడ ఇన్ని మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను, నేను బొట్టు పెట్టుకోలేదు. వాళ్ళ హస్బెండ్ అన్న ఎందుకు బొట్టు పెట్టుకోలేదు? లాస్ట్ 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు, బొట్టు పెట్టుకున్నారు ఆవిడ. అంటుంది నాన్న సార్ ఇప్పుడు